నమస్కారం. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా విద్యా సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. ప్రజలకు మెరుగైన పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలి. సోన్ పోలీస్ స్టేషన్ తనిఖీల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచన. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చర్యలు, పోలీస్ హెచ్చరిక. ఉపాధ్యాయులు జిల్లా విద్యా సమగ్ర అభివృద్ధి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. గురువారం నిర్మల్ పట్టణంలోని విజయ హైస్కూల్లో జరుగుతున్న ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను కలెక్టర్ జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం భోజనతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలలో అమలుపరచాలని సూచించారు. జిల్లాను విద్యారంగంలో అగ్రస్థానంలో ఉండేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సిద్ధ పద్మ, కోర్స్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, ఆర్పీలు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. గురువారం సోన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. మొదట పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి స్టేషన్ పరిధిలో మొక్కలు నాటారు. స్టేషన్ లో ఉన్న అన్ని రికార్డులను, పరిపాలనా అంశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సిఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐలు గోపి, హనుమాన్లు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. లిమిట్స్లో సోన్ పోలీస్ స్టేషన్ ఈరోజు రికార్డులు పరిశీలించడం జరిగింది. రికార్డ్స్ చాలా వరకు అప్డేట్ ఉన్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. మంచిగా చేయమని ఎస్ఐకి అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే కేసుల ఇన్వెస్టిగేషన్ కూడా త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని సజెషన్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేషన్ లిమిట్స్లో CCTNS బాగా చేస్తూ ఉన్నారు. అలాగే రైటర్స్ ఇద్దరు కూడా బాగా పనిచేస్తున్నారు. టెక్ టీమ్ బాగా స్ట్రాంగ్గా ఉంది. సో బ్లూటూత్స్ కూడా బాగానే ఉన్నారు. సో అన్ని రకాలుగా బాగానే ఉంది. కానీ ఇంకా కొంచెం అరెస్టులు పెండెన్సీ ఉన్నాయి. అవి కూడా తొందరగా కంప్లీట్ చేయమని ఎస్ఐకి చెప్పడం జరిగింది. బైన్సా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల సందర్భంగా ప్రిన్సిపాల్పై దాడి చేసిన సంఘటనను జిల్లా గెజిస్టర్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పీజీ రెడ్డి, దాత్రిక రమేష్లు మాట్లాడుతూ మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్న విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చయ్య పట్టుకుని నిబంధన ప్రకారం డిబార్ చేశారని తెలిపారు. అయితే సదరు విద్యార్థి ప్రిన్సిపాల్ని దూషించడమే కాకుండా భౌతిక దాడికి పాల్పడ్డారని, ఈ ఘటన అత్యంత హేయకరమైన చర్యగా పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ నిర్మల్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా చేయనున్నారు. ఇందుకు శుక్రవారం రోజు ప్రధానం కానుంది. బస్టాండ్ ప్రాంతంలో విచ్చలవిడిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్లను ఆక్రమించుకుని వ్యాపారాలను నిర్వహిస్తున్న దుకాణదారులకు గురువారం నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన కల్పించారు. శుక్రవారం నుండి నిబంధనలను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా శుతిమెతగా చెప్పారు. బస్టాండ్ ప్రాంతంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగవద్దని, తోపుడు బండ్లు వ్యాపారులు సైతం సహకరించాలని సూచించారు. అవగాహన కల్పించిన వారిలో పలువురు సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
సమాజంలో ఆడపిల్లల భారం అనే భావం నుండి ప్రతి ఒక్కరు దూరం కావాల్సిన అవసరం ఉందని నిర్మల్ బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం జెండర్ స్పెషలిస్ట్ మౌనికా జ్యోతిలు పేర్కొన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. నియంత్రించడం, గర్భిణీ బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ఉచిత నిర్బంధ విద్య తగ్గించడం వంటి అంశాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ విజయ్ కుమార్, రిసోర్స్ పర్సన్ హరిహరనాథ్, నవీన్ గౌడ్, రామ్మోహన్, రాజేశ్వరరెడ్డిలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో కానీ అంటే మన దగ్గర ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న దగ్గర ఇలాంటి సిచ్యువేషన్ మామూలుగా మీరు విలేజ్లలో వెళ్తూ ఉంటారు, స్కూళ్ళలో వర్క్ చేయడానికి విలేజ్లో కానీ తాండాలలో కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ మూఢనమ్మకాలతో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అని తెలవగానే తనకి బాబే కావాలి, మన్మడే కావాలి, మన్మరాలు అనేది అస్సలు కూడా వాళ్ళ నోటి వెంట రావడం కూడా మర్చిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో జనాలు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కడైతే మనం సిటీలలో కానీ మండలాల్లో కానీ చాలా తక్కువ, ఒక 70-80% కవరేజ్లు మనం ఇక్కడ తాండాలలో విలేజ్లలో తీసుకుంటే మాత్రం ఇది మన ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్లో 100% మనం కవర్ చేయవలసింది. అందుకే అంటే మేము పిల్లల దగ్గరికి కూడా అవేర్నెస్కి వెళ్తున్నాము. మీకు కూడా కొంచెం చిన్నగా ఒక 10 minutes మనకి అందరూ కూడా గ్యాదర్ టీచర్స్ దగ్గర అన్నట్టు ఇక్కడికి రావడం జరిగింది. అమ్మాయిలకు సంబంధించిన స్కీమ్స్ చెప్పడం కానీ, మన సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ని కట్టుకోమని చెప్పడం కానీ, ఇలాంటి తెలిసే ఉండొచ్చు మీకు. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ మనకు 1 month నెలకు ఒక 250 నుంచి కట్టుకుంటే ఇయర్లో 1 lakh వరకు కట్టుకుంటే కనుక మనకు ఆ అమౌంట్ 18 years ఆఫ్టర్ తీసుకుంటే దానికి ట్రిపుల్ అనేది అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న స్కీమ్లు మనకు బేటీ బచావో బేటీ పడావో ద్వారా రన్ అవుతూ ఉన్నాయి మేడం. ఈ స్కీమ్స్ కనుక కట్టుకొని మనం చెప్తే వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా కానీ, మ్యారేజ్ పరంగా కానీ ఫ్యూచర్లో వాళ్ళకి 21 years వచ్చిన తర్వాత ఇలాంటి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. మామడ మండలం దిమ్మదుర్తి రహదారిపై గురువారం సాయంత్రం కారు అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్ నుండి రాజూరా గ్రామానికి వెళ్తున్న కారు అకస్మాత్తుగా బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న గంగడి దశరథ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న గంగడి పుష్పలత, భీమరెడ్డిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది సురేష్ పైలట్ ఆఫీస్ క్షతగాత్రులను నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 6వ తేదీన పట్టపగలే ఆదర్శనగర్లో పరాంకుశ వెంకటరమణ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చాకచక్యంగా దర్యాప్తు జరిపి నేరడుగొండ మండలం గుత్తిపాల గ్రామానికి చెందిన దావుల సుమన్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి నుండి దాదాపు 7 తులాల బంగారు ఆభరణను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. వివరాలకు వెళ్తే ఈ నెల 6వ తారీఖు ఆదర్శ్ నగర్ లో పగటిపూట ఇంట్లో దొంగతనం జరిగిన దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ మేడం గారి ఆదేశానుసారం నిర్మల్ టౌన్ పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి నిందితుడు రావుల సుమన్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం అనేది అతన్ని రిమాండ్ కు తరలించడమే. ఈ కేసులో టౌన్ సిఐ సమ్మయ్య మరియు సిబ్బందిని ఎస్పీ మేడం జానకి షర్మిల మేడం ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా అనుమానాస్పద వ్యక్తుల సమాచారం అందిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తెలియజేయగలరని ప్రార్థన. నిర్మల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం వద్ద ఏబీవీపీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో గురువారం జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బోడ లక్ష్మణ్ పథకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. 5 మందితో ప్రారంభమైన ఏబీవీపీ నేడు 78 లక్షల విద్యార్థుల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ దినేష్, నితీష్, వంశీ, అభి, సాయి, చరణ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ విద్యార్థి దినోత్సవం, అదేవిధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశంలో ఈరోజు స్టూడెంట్స్ పవర్ నేషన్స్ పవర్ అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా సుమారు 77 లక్షల సభ్యత్వం కలిగినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశంలోనే కాదు
ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంఘం ఎదిగిందంటే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా అనేక మంది విద్యార్థులను జాతీయవాదం వైపు దేశభక్తి వైపు తిప్పుతున్నటువంటి ఏకైక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ. అలాంటి ఏబీవీపీ ఈరోజు అనేక విద్యార్థి సమస్యలపైన ఫైట్ చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద అనర్గళంగా అనేక సమస్యలపైన పోరాడి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తూ ఉంది. కాబట్టి అలాంటి విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి 77 సంవత్సరాలు ముగించుకొని 78వ సంవత్సరంలో ఈ రోజు నుంచి అడుగుపెట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి సంస్థలో విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలను మనందరం కూడా కలిసి ఈ సమస్యలపైన ఫైట్ చేయాలని కోరడం జరుగుతుంది. లక్ష్మణ్ చంద మండల విద్యాశాఖ అధికారిగా రాజు నాయక్ గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. గత నెల వరకు ఈ పదవి నిర్వహించిన అశోక్ వర్మ పదవీ విరమణ పొందడంతో లక్ష్మణ్ చంద ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న రాజు నాయక్ ను నూతన ఎంఈఓగా నియమిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం లక్ష్మణ్ చంద ఉన్నత పాఠశాలలో ఎంఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన రాజు నాయకులు ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఈఓ అశోక్ వర్మ, ఉపాధ్యాయులు వినోద్ కుమార్, అశోక్, బాపురెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభినవ షిరిడీగా ప్రసిద్ధిగాంచిన పట్టణంలోని గండిరామన్న క్షేత్రంలో కొలువుదీరిన దత్తసాయి ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు. సాయి దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో ప్రముఖ వేద పండితులు గురువంచి చంద్రశేఖర శర్మతో పాటు పలువురు పూజారులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన పలు పూజా కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి, సభ్యులు నందు, శంకర్, పండరి, గంగాధర్, నారాయణ, భూమన్న తదితరులు పాల్గొన్నారు. కొంచెం పిల్లల గురించి కొంచెం మంచి పని చేయాలి. పదస్య రక్షణం సుభద్రజముగనం సుశీల్యస్య భోజనం అంటే మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న పేరు పైన ఇంత కవచం ఇద్దరు కవచం ఏర్పాటు చేసి సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చుతో ఇద్దరు కవచం అనేది ఏర్పడి అంతకన్నా ఎక్కువనే కావచ్చు. మరి షిరిడీకి వెళ్తే నాకు ఫీలింగ్ వస్తుందో ఇక్కడ ఆ విధంగా ఫీలింగ్ వస్తుంది. ఇదంతా ఆయన ఎవరి కోసం చేసిండు? అమ్మా నాన్నల కోసం చేసిండు. ముందు మీ అమ్మా నాన్నను గౌరవించాలి. దేవుడికి కొబ్బరికాయ వంటి యజ్ఞాలు, యాగాలు గురువారం వచ్చి దేవుడికి మొక్క, ఆ మొక్కులు ఫలించాలంటే మొదటిది ఏం చేయాలా? దేవుడి దగ్గర రావడానికి ఎట్లా వచ్చారు? మీరు మెట్లెక్క వచ్చారు. అట్లనే మనిషికి ఎట్లాంటి అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం అని. ధర్మంలో ఒకటే ఏంటి? పితృణము, ఋషురుణము, దైవరుణము. మొదటి మెట్టెక్కకుండా 3వ మెట్టెక్కే కింద పడతారు. అందుకోసం మొదలైంది తల్లిదండ్రులను గౌరవించాలి. ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలా?
మంచిగా మాట్లాడాలా, అన్నం పెట్టాలా, పోయిన తర్వాత ఏం చేయాలా, వాళ్ళ స్థితులు చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా విద్యా సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. ప్రజలకు మెరుగైన పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలి. సోన్ పోలీస్ స్టేషన్ తనిఖీల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచన. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చర్యలు, పోలీస్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.